2019 ఎన్నికల్లో అయితే వైసీపీ లోకేష్‌ని అయితే ఓడించడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో కూడా వైసీపీ లోకేష్‌ని అయితే ఓడించడం జరిగింది. అయితే మరోసారి జగన్ లోకేష్‌ని ఓడించేందుకైతే ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు మనకి తెలుస్తుంది. ఆ వ్యూహం ఏందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కదా, లేటెస్ట్‌గా ప్రస్తుతం సిట్టింగ్‌గా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనైతే వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయన వైసీపీ రాజీనామా చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి అతనికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరోసారి అయితే అతనికి వైసీపీ అధిష్టానం అంటే జగన్ టికెట్ ఇవ్వడానికి ఆయనకు అర్థమైన కారణంగా ముందుగానే దానిని గ్రహించిన ఆయనైతే వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ లోకల్‌గా స్థానికంగా ఉన్న లీడర్ గంజి చిరంజీవి, ఆయన ఒక బీసీ లీడర్. ఆయన్ని తీసుకురావడం వల్ల లోకేష్ ఓసీ కాబట్టి అక్కడ ఓసీలకు వ్యతిరేకంగా బీసీలందరినీ జగన్ ఒక ఏకతాటిపై తెచ్చి మరోసారి అయితే లోకేష్‌ని ఓడించేందుకైతే జగన్ ఒక పద్మ వ్యూహాన్ని, ఒక పక్కా ప్లాన్‌ని స్కెచ్ గీయడం జరిగింది. అలాగే ఇప్పటికే అంబేద్కర్ స్టాచ్యూని విజయవాడలో పెట్టడం ద్వారా ఆ యొక్క ఓటింగ్‌ను కూడా క్యాపిటలైజ్ చేసేందుకు అయితే జగన్ గంజి చిరంజీవిని అయితే నియమించడం జరిగింది. ఇప్పటికే అతను మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరియు లోకల్‌గా స్థానికంగా ఉండే లీడర్‌తో సఖ్యతగా మెలగాలని గంజి చిరంజీవికి జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈసారి ఎలాగైనా మరోసారి లోకేష్‌ని ఓడించేందుకైతే అన్ని విధాలుగా ఉన్న వనరులన్నీ వాడాలని, మరియు ప్రతి ఒక్క కార్యకర్తకి జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మరియు చేయబోయే అభివృద్ధిని వివరించి చెప్పి మరోసారి లోకేష్‌ని ఓడించేందుకైతే పక్కాగా స్కెచ్ గీసినట్లు మనకు అర్థమవుతుంది. అలాగే స్థానికంగా ఉన్న నేతలందరినీ బలపరిచే విధంగా, అందరినీ కలిగిపోయే విధంగా చర్యలు ఉండాలని అయితే మనకు అర్థమవుతుంది. ఏదేమైనా మరోసారి అటు లోకేష్‌ని ఓడించేందుకైతే జగన్ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఒక బీసీ నేతను జగన్ లోకేష్‌పై వదిలాడని మనకు అర్థమవుతుంది. చూడాలి 2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత మంగళగిరి నియోజకవర్గం